వెల్కమ్ టు వైబ్ న్యూస్. పుష్ప 2 ప్రీలియర్స్ ని సద్య థియేటర్లో చూడడానికి వచ్చిన రేవతి అనే మహిళ ఫ్యామిలీతో కలిసి దాదాపు 12,000 ఖర్చు పెట్టి పుష్ప 2 సినిమా చూడడానికి ఎంతో ఆతృతగా థియేటర్కి వెళ్ళింది. కానీ అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అదే థియేటర్కి సినిమా చూడడానికి రావడంతో తమ అభిమాన హీరోని చూడడానికి అందరూ పరిగెత్తుకు వచ్చారు. ఇక ఒకేసారి అంతమంది జనం ఎగబడడంతో అక్కడికి ఫ్యామిలీతో కలిసి వచ్చిన రేవతి ఆ జనం తొక్కిసలాటలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే రేవతి తొక్కిసలాటలో చనిపోలేదని డాక్టర్లు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మరి సంధ్య థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి చనిపోవడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రేవతి మృతికి అందరూ తొక్కిసలాటే కారణం అని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ రేవతి మృతికి అసలు కారణం తొక్కిసలాట కాదట. ఆమె ఊపిరాడకపోవడం వల్లే మరణించిందని తెలుస్తుంది. అయితే చనిపోయిన రేవతిని పోస్టుమార్టం చేసిన వైద్యులు రేవతి తొక్కిసలాటలో చనిపోలేదని, ఆమెకు ఊపిరాడకనే మరణించిందని రిపోర్ట్ ఇచ్చారు. చనిపోయిన రేవతి అలాగే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఇద్దరి శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదని, తొక్కిసలాట జరిగితే ఎముకలు విరుగుతాయి, ఏదైనా అవయవం డ్యామేజ్ అవుతుంది. కానీ వీరిద్దరి శరీరంలో ఎలాంటి డ్యామేజ్ కాలేదు, అవయవాలు దెబ్బతినడం వంటి ఆనవాళ్లు వాళ్ళిద్దరి శరీరంలో కనిపించలేదు అంటూ వైద్యులు వెల్లడించారు. అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో ఊపిరి అందకనే రేవతి మరణించింది. శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు అంటూ వైద్యులతో పాటు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. దీంతో రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదని, ఊపిరి ఆడకనే మరణించారని అందరికీ క్లారిటీ వచ్చింది. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.